నిజానికి న్యాయం చేసే స్వరం. ప్రతిక్షణం ప్రజల పక్షం. ఇది మీ వార్త నిర్భయం న్యూస్. వార్తా నిర్భయం టీవీ ఛానల్ కి స్వాగతం. వనపర్తి జిల్లా అమరచింతలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కుమ్మరివాములో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో లక్షల విలువైన మట్టి పాత్రలు కాలి బూడిదయ్యాయి. ప్రభుత్వమే ఆదుకోవాలి. ఈ ప్రమాదంలో సుమారు 5 నుంచి 6 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే కుమ్మరి కుటుంబం జీవనాధారం పూర్తిగా దగ్ధమైంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్థిక సాయం అందించాలని బాధిత కుటుంబం వేడుకుంటోంది. చూస్తూనే ఉండండి వార్తా నిర్భయం న్యూస్ ఛానల్. ఈరోజు 4 గంటల టైంలో ఎవరో అగ్నిసాతిగా ఇచ్చేసి మొత్తం ఇచ్చేసిండ్రు. మాట్లాడాలి ఒకరికొకరికి దాదాపుగా 2-3 లక్షలు విలువైన సామాను మొత్తం గాలిపోయింది. దానికి ఒక ప్రభుత్వంని మా ఒక మంత్రిని కొద్దిగా ఏమన్నా తన అధికారం ఏమైనా సాయం చేయాలని చెప్పి అయితే ఇంతకుముందు ఉన్న 3 నెలల కిందట అమలు తీయాలని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు. మేము మాకు ఏడైనా పిల్లలు చూపించాను కూడా మేము చేసుకుంటామని చేస్తున్నాం. మా పిల్లలకు మా కుండల మీద వృత్తి మీద మేము ఆధారపడినాం. మా తాత ముత్తాతలకు వెళ్ళి ఉన్న దాని మీద ఇది ఇష్టం. మాకు ఏదైనా గవర్నమెంట్ కూడా మా పిల్లలకు పోస్టులు ఇప్పిస్తూ ఉన్నా మేము కులం మొత్తం వదులుకుంటాం. సన్న కుమ్మరివాడ. నేను అమరచింత నివాసం. నేను గతంలో నాకు ఊహ తెలియక కానీ ఇటు కుమ్మరాలు ఉన్నాయి. ఎప్పుడు ఇలాంటి ప్రమాదం జరగలేదు. 4 గంటల సమయంలో అగ్గి ప్రమాదం జరిగింది. ఇది నాకు తెలిసి ఎవరు చేసిందో తెలియదు కానీ ఇది ఎప్పుడైతే జరగదు, ఇలాంటి జరగబోదు కూడా. ఎందుకంటే 4 ఏళ్ళ నుంచి కుమ్మరాలు తీయండి అని ఆలోచన వస్తుంది. కుమ్మరాలు తీస్తాం. మాకు గవర్నమెంట్ నుంచి ఏదైనా ల్యాండ్ చూపెట్టి అక్కడ పోండి అంటే కూడా పోతాం. లేదంటే మా 10 కుటుంబాలు ఉన్నాయి. ఇంటికి ఒక గవర్నమెంట్ జాబ్ ఏదైనా ఆధారం చూపెడితే కూడా వెళ్ళిపోతాం. మాకు ఇప్పుడు నష్టపరిహారం దాదాపు ఒక్కొక్క కుమ్మరం నుంచి 1 లక్ష రూపాయలు నష్టపరిహారం అయింది. దాదాపు 2 ఏళ్ళ నుంచి నిల్వ చేసుకున్న కట్టెలు కానీ అన్నీ కానీ నష్టపోయినాం. ఇంకొక విధంగా దగ్గర ఇళ్ళకి మా నుంచి కూడా జర ఇబ్బంది అని ఆలోచనలు ఉన్నాయి మాకు కూడా. కానీ వాళ్ళకు కూడా ఏం చేయలేక పోతుండ్రు. వాళ్ళు పొట్ట ఆధారం ఉంది కాబట్టి బతుకొక్కని కూడా వాళ్ళు కూడా ఇన్ని దినాలు ఏమంటలేరు. ఇప్పుడు అదే గాలి, ఈ ప్రమాదానికి గాలి ఇక్కడ తూర్పు గాలి ఉండింటే ఇళ్ళల్లో నాశనం అయిపోతుండే. దేని పుణ్యాన పడమర గాలి ఉన్నందుకు సరిపోయింది. మాకు గవర్నమెంట్ నుంచి ఏదో ఆధారం చూపెట్టగలదని కోరుతున్నాం.